ఇజ్రాయెల్ సముద్ర తీరాల వద్ద ఒక ఫ్లోటిల్లా స్టోరీ. ఫ్లోటిల్లా సో ఇది ఏమిటి అంటే చూడండి, స్పెయిన్లో బార్సిలోనా ఉంది చూసారా, అక్కడ నుంచి ఒక 47 ఓడలు చూసుకోండి, 47 ఓడలు అంటే ఇజ్రాయెల్ మీద యుద్ధానికి వస్తున్నట్టుగా వీళ్ళు వస్తున్నారు. వీళ్ళు దేనికి వస్తున్నారు అంటే గాజాలో ఒక క్రైసిస్ ఉంది కదా, సో గాజాలో ఉండే ప్రజలను కాపాడాలి, మీకు ఆహారము కూడా లేకుండా వాళ్ళు అల్లలాడుతున్నారు, వాళ్ళని ఆదుకోవాలి. సో ఆదుకోవాలి అని చెప్పి 47 ఓడల్లో వాళ్ళకి కావలసిన ఆహారము, అలాగే మందులు, దుస్తులు ఇవన్నీ వాళ్ళు చెప్తున్నారు. ఎవరు? నాటో వాళ్ళు, యూరోపియన్స్ చెప్తున్నారు. మరి రియల్గా అందులో ఏముంది? నోబడీ నోస్. సో ఈ 47 ఓడలు నేరుగా ఇజ్రాయెల్ వైపు రావడము మీకు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ వాళ్ళు చూశారు. సో ఇది ఎందుకు మనం మాట్లాడుతున్నాం, ఈ ఫ్లోటిల్లా స్టోరీ అని ఎందుకు మాట్లాడుతున్నామంటే భారత్ నేర్చుకోవలసిన పాఠాలు చాలా ఉన్నాయండి. ఇప్పుడు చూడండి, సో ఈ ఐడిఎఫ్ వాళ్ళు చూస్తున్నారు అక్కడ 47 ఓడలు వీళ్ళ మీదికి రావడం. ఇమీడియట్గా వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ యుద్ధ విమానాలను రెడీ చేస్తారు. రెడీ చేసి మీకు తరువాత ఇజ్రాయెల్ యొక్క నేవీ, అందులో కమాండోస్ వీళ్ళందరూ ఆయుధాలను పెట్టుకొని వెళ్ళి 47 ఓడలను కూడా ఆపేశారు. ఆపేసి అసలు మీరు ఎందుకు వచ్చారంటే మరి గాజాలో పరిస్థితి అలా ఉంది కదా, మరి మేము వాళ్ళని ఆదుకోవాలి, మీరు అడ్డు వస్తున్నారు. అవును, అడ్డు వస్తున్నాము, మేము మిమ్మల్ని గాజా దాకా వెళ్ళనివ్వము, ఇప్పుడు మీరు ఏం చేస్తారు అంటే ఇప్పుడు మీరు గమనించారనుకోండి, ఇజ్రాయెల్ ఎవరినీ లెక్క చేయడం లేదు. మీకు 47 ఓడలు అన్నప్పుడు నాటో దేశాలు కదండి, పవర్ఫుల్ కంట్రీస్, వాళ్ళ ఓడలు వచ్చినా సమస్యే లేదు. మీరు ఎవరు ముందుకు వెళ్ళడానికి లేదు, వెనక్కి వెళ్ళిపోండి, లేదా మేము విమానాల నుంచి ఎయిర్ స్ట్రైక్స్ చేస్తాము, బాంబుల వర్షాలు కురిపిస్తాము. అంటే ఇంత చిన్న దేశము ఇంతంత పెద్ద దేశాలను, అంటే ఇప్పుడు హనీ బ్యాడ్జర్ని అంటారండి, విన్నారా మీరు? హనీ బ్యాడ్జర్ని చూడండి, ఇది ఇంత ఉంటుంది. కానీ ఒక సింహమైనా, పులి అయినా, ఎలాంటి ఒక క్రూర జంతువు అయినా దీని ముందు నిలబడడం కష్టం. అంటే ఎక్కడా భయపడదు, ఇదే వెళ్ళి దాడి చేస్తుంది. అయ్యో సింహం యొక్క గుంపు నా మీదకి వస్తుంది, నేను పారిపోవాలి, అలా ఉండదు, తిరగబడమే. సో ఇజ్రాయెల్ని మనం ఒక హనీ బ్యాడ్జర్ లాగా చూడాలండి, ఏ భయమూ లేదు. సో ఇప్పుడు ఏమైంది, ఫైనల్గా ముందుకు వెళ్ళనివ్వవా, సమస్యే లేదు, పద యుద్ధం పద, మా విమానాలు రెడీగా లేదని వెళ్ళు, నువ్వు వెళ్ళి నాటో దళాలను రెడీ చేసుకో, నువ్వు నీ యుద్ధ విమానాలను రెడీ చేసుకో, నా మీదకి రా, చూసుకుందాము. సో ఒక్కసారిగా నాటో వాళ్ళు, యూరోపియన్స్ ఏం చేయాలో అర్థం కాక 47 ఓడలను తీసుకొని వెనక్కి వెళ్ళిపోయారండి. చూడండి, ఒక చిన్న దేశాన్ని చూసి ఇలాంటి భయం. ఇప్పుడు మీకు ఫేమస్ డొనాల్డ్ ట్రంప్ గారి అగ్రిమెంట్ 20 పాయింట్స్ ఫార్ములా, ఖతార్ వాళ్ళు ఒకే మాట అన్నారు, రేపు ఇజ్రాయెల్ వాళ్ళు మా మీద దాడులు చేస్తే అమెరికా మాకు గ్యారంటీ ఇవ్వాలి, నువ్వు ఇజ్రాయెల్పై యుద్ధము ప్రకటించాలి, చెయ్యగలవా, అప్పుడే నేను ఈ అగ్రిమెంట్లో సంతకాలు పెడతాను. ఇప్పుడు ఖతార్లో ఈ హమాస్ నాయకులకు మీరు ఎందుకండి ఆశ్రయం ఇస్తారు, ఎందుకు ఇవ్వాలి? దానికే అమెరికా వాడికి ఇంతంత పెద్ద విమానాలు ఇస్తున్నారా, ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నారా? ఇది ఇజ్రాయెల్ అడిగే ప్రశ్న. సరేనండి, ఖతార్ మీద మేము దాడులు చేసాము, అమెరికా ఇజ్రాయెల్ మీద దాడులు చేయగలరా, యుద్ధము ప్రకటించగలరా? అంటే ఒక ఉద్యోగి వాళ్ళ యజమాని మీద యుద్ధము చేయగలడా? చెయ్యలేడు కదా. చూడండి ఆ పవర్ని చూడండి. ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు వీళ్ళకి ప్రమాదము అని అనిపిస్తే చాలండి, ఇదే రష్యా ఫార్ములా. ఇప్పుడు నాటో దళాలు యుక్రెయిన్ దాకా వస్తే ఏంటి, యుద్ధము ఏం అక్కర్లేదు, మీరు వచ్చారా రష్యా మీ మీద అటాక్స్ చేస్తుంది, అంటే స్పెషల్ మిలిటరీ ఆపరేషన్. రష్యా వాళ్ళు ఆ లెక్కన చెప్పారు. ఇజ్రాయెల్ని చూడండి, అక్కడెక్కడో ఓడలు వస్తే ఇంటర్సెప్ట్ చేసి నేరుగా వీళ్ళు అక్కడికి వెళ్ళిపోయి మీరు ఆగిపోండి, ఒక అడుగు ఎవడు ముందుకు రావడానికి లేదు, తిరిగి వెళ్ళిపోండి. మరి భారత్ సంగతి చూశారు అనుకోండి, పహల్గాం దాడులు జరిగేకే మనము పాకిస్తాన్ మీద, అంటే ఏంటి, తీవ్రవాద క్యాంపుల మీద, అక్కడ కూడా మనం ఏం చెప్పాము, పాకిస్తాన్ మిలిటరీ ఇన్స్టాలేషన్స్ మీద ఏమీ చెయ్యకూడదు, తీవ్రవాదుల క్యాంపుల మీదే మనం దాడులు ఉండాలి. ఎవరిని చూసి మనం భయపడాలండి?
ఇదే అంటున్నా లెసన్స్. మీరు ఒక ఇజ్రాయెల్ని చూడండి, రష్యాను చూడండి, మీకు ఆ ప్రీఎంప్టివ్ స్ట్రైక్స్ అనేవి ముందే వీళ్ళు ఉంటారు. వాడు వచ్చి ఇప్పుడు ఇది ఎలా చెప్పాలంటే, ఒక వ్యక్తి చేతిలో కత్తి ఉందండి. సో ఇప్పుడు ఇతను దీన్ని పెట్టుకొని కాయగూరలను కట్ చేయబోతున్నాడా లేదా ఒక హత్య చేయబోతున్నాడా? మీకు వీడు హత్య చేస్తాడు అని డౌట్ వచ్చింది అనుకోండి, వీడిని పట్టి లోపల వేసేయాలి. అంటే నేరము చేసిన తరువాతే పట్టుకుంటామని అందరూ కూర్చున్నారు అనుకోండి, మీకు అక్కడ మనిషి బతకడు కదా, వీడు పొడి చేస్తాడు కదా. సో భారత్ యొక్క న్యాయ వ్యవస్థ ఏంటి? నేరము జరిగిన తరువాతే. సో ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ గారు ఏమన్నారు? పాకిస్తాన్ ఏమైనా పొరపాటుగా చేస్తే, అంటే వాడు చేసిన తరువాత అప్పుడు మిమ్మల్ని మ్యాప్లోనే లేకుండా చేస్తాము. ఇది మనం చెప్తున్నాం. ఇండియన్ ఆర్మీ అనండి, మీకు అలాగే ఎయిర్ ఫోర్స్ చీఫ్ అంటే గ్లోబులో పాకిస్తాన్ని లేకుండా చేస్తామండి. ఓకే, మంచి విషయమే. కానీ ఎప్పుడు వాడు మన మీద ఏమైనా చేస్తే, ఇప్పుడు వరల్డ్ ట్రేడ్ సెంటర్ని అంటారండి, వారం రోజుల నుంచి కూడా ఎవరో తీవ్రవాదులు మీకు ఈ బిల్డింగ్స్ మీద దాడులు చేయబోతున్నారు, ఇంటెలిజెన్స్ వార్తలు ఉన్నాయి. సరే చూద్దాములే అనుకున్నారు, ఏమైంది? కూలిపోయింది. ముంబై దాడులు జరగడానికి 3 రోజుల ముందు ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్తున్నారు, కొంతమంది తీవ్రవాదులు మీకు అరేబియన్ సీ మార్గముగా ముంబైకి రాబోతున్నారు, మీరు అలర్ట్ అవ్వచ్చు కదా. ఇది ఒక ఫేక్ వార్త అవ్వచ్చు, కానీ మీరు అలర్ట్గా ఉన్నారు అనుకోండి, ఆ తీవ్రవాదులు ముంబై దాకా రారు కదా, తాజ్ దాడులు అనేవి జరగవు కదా. సో ఇవే పాఠాలు. సో ఇజ్రాయెల్ రష్యా మనకు నేర్పించే పాఠాలు. డౌట్ వచ్చిందా, ఎవడికి భయపడకు. ఏ అమెరికా కాదు, నాటో కాదు, ఎవడికి భయపడకు. నువ్వు ఆధారాలు సేకరించు, వెళ్ళి కొట్టు. ఇలా చేస్తేనే రేపు తీవ్రవాదుల్లో భయం ఉంటుంది. మన ఇంటెలిజెన్స్ నెట్వర్క్ అనేది రా ఏజెంట్స్ చాలా చాలా స్ట్రాంగ్ అండి, మోసాద్కి సమానంగా ఉంటారు. అలాంటిది వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు, పలానా వీళ్ళు ఎవరైనా చెయ్యబోతున్నారని విన్నాము అనుకోండి, ముందు మన వైపు నుంచి దాడులు ఉండాలి. సో అలాంటి ఒక ప్రక్రియ ఎప్పుడు చూడండి, ఇవాళ అందరూ ఒప్పేసుకున్నారు. ట్రంప్ గారి యొక్క ఈ 20 పాయింట్స్ అగ్రిమెంట్ అన్నప్పుడు ఫైనల్గా ఇజ్రాయెల్ కూడా ఓకే అనింది. అలాగే ఇస్లామిక్ దేశాలు, ఇస్లామిక్ నాటో, సో వాళ్ళు కూడా రెడీ అన్నారు. హమాస్ వాళ్ళు కూడా సరేలేండి చూద్దాము. అంటే తీవ్రవాదులతో మీరు బేరసారాలు చేయకూడదండి, నో నెగోసియేషన్స్, జీరో టాలరెన్స్ అంటాం. సరే ఇప్పుడు ఇలా జరిగిందంటే మీరు ఇంకొక వైపు చూడండి, ఈరాన్ వద్ద 400 కిలోగ్రాముల ఎన్రిచ్డ్ యురేనియం ఉంది. అంటే వాళ్ళు అణువస్త్రాలను తయారు చేసే ఉంటారు. వాళ్ళ వద్ద బాలిస్టిక్ మిజైల్స్ ఉన్నాయి, హైపర్సానిక్ మిజైల్స్ కూడా ఉన్నాయి. వాళ్ళ ఒకే ఒక ఎయిమ్ ఏమిటంటే ఒక బాంబు వేసి ఇజ్రాయెల్ అనబడే దేశాన్నే లేకుండా చెయ్యాలి. ఇది వార్తలు, మోసాద్ వాళ్ళు ఇజ్రాయెల్కి ఇచ్చిన మీకు రిపోర్ట్. అలాంటప్పుడు ఇవాళ ఇజ్రాయెల్ 47 ఓడలను వీళ్ళు విడిచిపెట్టారు. మరి ఇప్పుడు ఈరాన్కి సంబంధించి మీకు అమెరికా వాడు బాంబర్లు అనండి, ఫైటర్ జెట్స్ అంటే సర్వము సిద్ధము చేసుకున్నాడు. ఇప్పుడు ఇజ్రాయెల్ ఈరాన్పై ఏమి చెయ్యబోతుంది అంటే, వాళ్ళు ఏమైనా ప్రిపరేషన్ చేస్తున్నారు అంటే ఇజ్రాయెల్ వాళ్ళు ఈరాన్ మీద దాడులు చేసేస్తారు. చూడండి, చిన్న దేశము, మళ్ళీ చెప్తున్నాను, 57 ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ దేశాలు, ఇందులో అరబ్ దేశాలే 22. ఇంతమంది ఉండి కూడా ఇజ్రాయెల్ అనబడే ఒక దేశాన్ని ఏమీ చేయలేకపోతున్నారు. వాడు మా మీద దాడులు చేస్తే అమెరికా నువ్వు మమ్మల్ని కాపాడతావా? ఇది వీళ్ళ పరిస్థితి అండి. సరే, వీళ్ళు ఇస్లామిక్ దేశాలు, మరి అక్కడ నాటో దేశాలు, ఇందులో అమెరికా కూడా ఉంది కదా, మరి 47 ఓడలను అక్కడ నుంచి తరిమి వేశారు అంటే ఇజ్రాయెల్ యొక్క ఈ బ్రేవరీ, ఈ సాహసం, వీళ్ళ బలము, దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? భారత్ నేర్చుకోవాల్సిన లెసన్స్ ఏమిటి? ఆలోచించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.